పిపిహెచ్ఎస్ భీమ్గల్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. 50 ఏళ్ల క్రితం నాటికి నేటికి చూపులో వాడి తగ్గిందేమో కాని గురువుల వాత్సల్యం వాడిపోలేదు. ప్రేమ పిసరంత కూడా తగ్గలేదు. బ్లాక్ బోర్డు మీద రాసిన ఆఖరి అక్షరపు తడి వారి కళ్ళల్లో ఇంకా అలానే సంతృప్తిగా మెరుస్తూనే ఉంది. ఎంచుకున్న రంగాల్లో శిఖరారోహణ చేసి ఎత్తులకెదిగిన తోటి విద్యార్థులు నిన్నటి బెంచ్ సహచరులే అని అనుకోవడంలో ఎంత ఆనందం ఉంది. బాధ్యతల బరువు ఉన్నా నవ్వులో అదే పాత బాల్యం, మాటలో అదే పాత పరిమళం, మనసు లోతుల్లో మనం ఇంకా ఒక్కటేనన్న నమ్మకం వెన్నుతట్టి పిలుస్తోంది. ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మన గురువర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాం. సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఒక మూల ఒకరి జ్ఞాపకం మాట్లాడితే మరో మూల ఇంకొకరి విజయం వినమ్రంగా తలవంచుతుంది. విరగబూసిన మామిడి చెట్టు నీడలో సెల్ఫీ మోడ్లో కొన్ని బంధాలు బందీ అవుతుంటే, టీ సిప్ చేస్తూ రౌండ్ టేబుల్ మీద సందడిగా కొన్ని అనుభవాలు సేద తీరుతున్న దృశ్యాలు. అన్నీ తీపి గుడికలే, ఏది గమనించకపోయినా వెలితి గురుతులే. గురువు శిష్యుడు అనే ఒక పెద్ద గీత అక్కడ మంచులా కరిగి మనుష్యుల మధ్య వాత్సల్య చేవ్రాలై వారధిలా నిలుస్తోంది. అభ్యంతరకరమైన తరగతి రోజుల అల్లరి కూడా ఇప్పుడు ఆమోదయోగ్యమై అలరిస్తుంది. గురువుల పెదవుల మీద నవ్వుల పువ్వులు విరబోయిస్తుంది. లాస్ట్ బెంచి కొంటెతనాలు, పంతుళ్లను అనుకరించిన అమాయకత్వాలు, ఏదో వంకన బడి ఎగ్గొట్టిన గడుసుతనాలు అన్నీ కొసరుకునే చిలిపి జ్ఞాపకాలే. తలచుకుని తనివి తీరా నవ్వుకుంటే కళ్ళ ముందు లీలగా కదలాడే బంగారు బాల్యం. ఈ సమ్మేళనాలు వయస్సుని మరో 50 ఏళ్లు వెనక్కి వెళ్లి పూర్ణ యవ్వనాల్ని పట్టి తెచ్చే పాతాళ గరికలు. ఈ సమ్మేళనాలు అమూల్యమైన బాల్యపు లంకబిందెలు దాచిన వేముగంటి మహిమాన్విత నేలమాళిగలు. అటు వేదిక మీద శిష్యుల ప్రయోజకత్వానికి మురిసే గురువుల మోముపై నృసింహస్వామి కూరమీసపు గర్వరేఖ, వారి శాంత మనస్సులలో కదలాడే ఆశయపూర్వక కాంతిరేఖ. ఇటు వేదిక కింద పోయింది అనుకున్న నవలీక పుస్తకాల పుటల్లో దొరికినట్టు, సంసారపు జాతరలో కాటగలిసి కలవరు అనుకున్న మిత్రుల గుంపు లింబాద్రి జాతరలో కలిసినట్టు ఈ సమ్మేళనం అందరి ఆనందాల సమ్మోహనాల సంకలనం. ఆత్మీయ కరచాలనాల కేరింతల కలుపుగోలు కలవోతల కోలాహలం. వయోభారాల్ని, దూరభారాల్ని, సరిహద్దుల్ని, పని ఒత్తిళ్లని అధిగమించి స్నేహబంధానికి ప్లవంతి నిలిచిన మిత్రుల అపూర్వ కలయిక. వారానికే మళ్లీ తిరిగి వచ్చిన మాఘ పౌర్ణమి వేడుక. ధన్యవాదాలు.